నేను మజీద్ ఎల్ సఫీ ముస్లిం కమ్యూనిటీకి చెంది ఈజిప్టులో పుట్టాను. ఈజిప్టు ఒక అందమైన దేశము, చరిత్ర గల దేశము, మంచి వాతావరణం కూడా కలిగి ఉంటుంది. అందమైన దేశము కావచ్చు, కానీ ఇంత అందమైన దేశమునకు కూడా ఒక ప్రాబ్లం ఉంది. అది ఏమిటంటే ఇస్లాం మత అతివాద శక్తులు ఈజిప్ట్ అందాలను పాడు చేసేశారు. ఇస్లాం మతాన్ని వీరు హైజాక్ చేశారు. ఈజిప్టులో మేము ఒక పెద్ద ఇల్లు కూడా కలిగి ఉండేవారము. మా ఇంటి బాల్కనీకి వచ్చి ఓపెన్ చేసి ముందుకు చూస్తే మాకు మా ఇంటి నుండి నైల్ నది కనబడుతూ ఉంటుంది. ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి నేను గొప్ప కుటుంబంలో పుట్టి చీకు చింత లేకుండా పెరిగిన వాడిని. నా పడక గది నిండా నాకు పెద్ద లైబ్రరీ ఉండేది. నేను మనుషుల స్వేచ్ఛలు, హక్కులు, సామాజిక న్యాయం గురించి బాగా చదివేవాడిని. అవంటే నాకు చాలా ఆసక్తిగా కూడా ఉండేవి. మా కుటుంబం కూడా లీగల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంటుంది. మా నాన్న లాయర్, మా అంకుల్ ఈజిప్ట్ సుప్రీంకోర్టులో జడ్జ్. ఈజిప్టులో నా చదువు హై స్కూల్ పూర్తయిన తర్వాత నేను కూడా లాయర్ అవ్వాలని లా చదవటానికి ఈజిప్టులో రెండవ అతిపెద్దదైన ఆర్థిక పట్టణం అలెగ్జాండ్రియాకు వెళ్ళాను. నా మొదటి సంవత్సరం లా కాలేజీలో చదువుతుండగా ఒక విషయం నేను కనుగొన్నది ఏమిటంటే, దక్షిణ ఈజిప్టుకు చెందిన క్రైస్తవులు 6 గాని 7 గాని ఏ కారణం లేకుండా జైలులో ఉన్నారు. కారణం ఏమిటని నేను అన్వేషణ చేసినప్పుడు తెలిసింది ఏమిటంటే, వారు క్రైస్తవులైనందుకే ఆ ఒక్క కారణం ప్రకారమే వారిని జైల్లో వేశారు. అంతవరకు ఇస్లాంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి ఈ పరిస్థితిని ఈ విధముగా చూసినప్పుడు ఒక యవ్వన ముస్లిముగా నేను చాలా ఆశ్చర్యపోయాను. అదే కాక నేను చదువుతున్నప్పుడు ఈజిప్ట్ గవర్నమెంట్ ఇంకా చాలా మంది క్రైస్తవులను 7 జైల్లో వేయడం ప్రారంభించి 2 సంవత్సరంల కాల వ్యవధిలో 24,000 మందిని క్రైస్తవులనే నేరంతో జైల్లో వేసింది. అలాగే ఈజిప్టులలో ఒక రూల్ కూడా ఉంది. ఆ రూల్ ప్రకారం, ఆ లా ప్రకారం ఈజిప్టులో చర్చ్ నిర్మించకూడదు, కట్టకూడదు. బార్ కానీ, డిస్కోటెక్ కానీ, మరి ఏదైనా అసాంఘిక కట్టడి కట్టవచ్చు, కానీ చర్చ్ మాత్రం అసలు కట్టకూడదు. కానీ ఈజిప్టులో చర్చిలు ఉన్నాయంటే అవి ఆల్రెడీ కట్టబడిన పాత చర్చిలు. కానీ ఇలా రూల్ ప్రకారం కొత్త చర్చిలు కట్టకూడదు, పాత చర్చిలు మరలా కట్టకూడదు, వాటిని రిపేర్ కూడా చేయకూడదు. పాత చర్చి పాడైపోయి దానంతటా అవి పడిపోయే వరకు వదిలివేయాలి, కానీ ఏమాత్రం కూడా రిపేర్ చేయకూడదు, మరలా తిరిగి కట్టకూడదు. క్రైస్తవుల మీద ఇటువంటి దాడులు, వారిని హింసించడం, చర్చిలు కట్టకూడదని లాస్ రూల్స్ ఉండడం, క్రైస్తవులనే టార్గెట్ చేయడం, ఇవన్నీ ఒక ముస్లింగా నేను ఇస్లాం చేసే పనిని చూసినప్పుడు నాలో ఒక ఆలోచన, రీజన్ బయలుదేరింది. ఎందుకు క్రైస్తవులను ఇంతగా హింసిస్తూ ఉన్నారు? క్రైస్తవులు ఏమిటి దాస్తున్నారు? వారిని హింసిస్తూ ఏమిటి వారి దగ్గర రాబట్టాలని ఇస్లాం సమాజం వారిని హింసిస్తూ ఉంది, వారిని బలవంతం చేస్తూ ఉంది? ఎందుకంటే నా ఆలోచన ప్రకారం, ఒక లా విద్యార్థి ప్రకారం, సర్వసాధారణంగా ఒకడిని నేరస్తుడిగా పట్టుకున్నప్పుడు వాడిని జైల్లో పెట్టి వాడి చేసిన నేరానికి సంబంధించిన సమాచారం బయటికి తీయటానికి, అది తెలుసుకోవడానికి ఆ నేరస్తులను పోలీసులు హింసించి, కొట్టి సమాచార సేకరణ చేస్తారు. ఈ విధమైన ప్రాసెస్ కోర్ట్స్లో గాని, పోలీసులు గాని, అధికారులు నేరస్తుల నుంచి సమాచారం సేకరించే పద్ధతి ఉపయోగించే విధానమై ఉన్నది. నా దృష్టిలో కూడా అనిపించేది, కోర్ట్స్, లాస్, రూల్స్, రెగ్యులేషన్ నేరస్తులను శిక్షించి నిర్దోషులను కాపాడడానికి, సమాజంలో మంచిని కాపాడడానికి ఉన్నాయి. ఈ విధమైన లాజికల్ లీగల్ మైండ్ నాకు ఉంది. సో మరి క్రైస్తవులను ఏ నేర విషయంలో ఎందుకు హింసిస్తున్నారు అనేది నా ప్రశ్న. అదే ఆలోచనతో సతమతమయ్యాను. అప్పుడు నేను నా చిరకాల స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే అతడు కూడా క్రైస్తవుడు. అతని పేరు తామీర్. ఆయన క్రిస్టియన్, నేను ఒక ముస్లిం. నా ఫ్రెండ్ తామీర్ను అడగడం ప్రారంభించాను. తామీర్, ఎందుకు ముస్లిం నుంచి మరియు ఇస్లాం గవర్నమెంట్ నుండి క్రైస్తవులకు శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి? క్రైస్తవుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఎందుకు జైలు శిక్షను అనుభవిస్తున్నారు? వాట్స్ రాంగ్ విత్ యూ అన్నట్టు అన్నాను. ఏంటి మీలో ఉన్నది? దానికి నా ఫ్రెండ్ తామీర్ అన్నాడు, నేను ఒకవేళ నీకు జవాబు ఆన్సర్ ఇస్తే నా జవాబు మన మధ్య ఉన్న స్నేహం మీద ప్రభావం చూపి మన స్నేహం పాడవుతుంది. కాబట్టి నేను జవాబు ఆన్సర్ ఇవ్వను, కానీ నీకు ఒక పుస్తకం ఇస్తాను. అందులోని ప్రతి ప్రశ్నకు జవాబులు దొరుకుతాయి, ఆన్సర్ టు ఎవరి క్వశ్చన్స్ దొరుకుతాయి అని అన్నాడు. సో ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చాడు.
ఆ పుస్తకం న్యాయం గురించి, నీతి గురించి, సమాధానం గురించి, క్షమాపణ గురించి, ప్రేమ గురించి, జీవం గురించి. ఆ పుస్తకమే హోలీ బైబిల్. అదే నేను మొదటిసారి బైబిల్ని చూడడం. పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథం వ్యత్యాసం నాకు తెలియదు. సో ఫస్ట్ టైం నేను ఆ బైబిల్ను తీసుకుని ఓపెన్ చేసి చూశాను. అది యోహాను సువార్త 8వ అధ్యాయం. ఆ అధ్యాయం నేను ప్రారంభం చేసి చదువుతున్నప్పుడు నేను కనుగొన్నాను. యూదులు వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీను ప్రభువైన యేసుక్రీస్తు ముందుకు తోసి ఆమెను మధ్యలో నిలవబెట్టి యూదులు చుట్టుముట్టి యేసుక్రీస్తుతో వారు మాట్లాడుతూ, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాం, ఈమెను నువ్వేం చేస్తావు అని ప్రశ్న వేశారు. మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఆమె చావాలి. మోసే ఇచ్చిన ధర్మశాస్త్ర లా ప్రకారం ఈ స్త్రీని తీర్పు తీర్చుతావా లేదా నువ్వు ఏమి చెబుతావని యేసుక్రీస్తు ప్రభువును అడగడం, వారు మరలా పదే సార్లు అడగడం. దానికి యేసుక్రీస్తు ప్రభు వారు చుట్టూ ఉన్న అందరి వైపు చూసి, మీలో పాపము చేయని వాడెవడో వాడు మొదట ఆమె మీద రాయి వేయమని వారికి యేసుక్రీస్తు ప్రభు చెప్పి నేల మీద రాయడం ప్రారంభం చేశాడు. పాపం చేత కన్విక్టెడ్ అయ్యి పాపం గుచ్చుకున్నట్లు వారికి అనిపించి ఎవరు అక్కడ లేకుండా పోయారు. యేసుక్రీస్తు ప్రభువు అక్కడే ఆమె మీద రాయి వేసి శిక్షించడానికి అర్హుడుగా మిగిలి ఉన్నాడు. కానీ ఆయన కూడా ఆమె మీద రాయి వేయకుండా ఉన్నాడు, ఆమెను శిక్షించలేదు. యోహాను సువార్త 8, 10, 11. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఇలా చదువుతున్నప్పుడు నేను గ్రహించాను, తప్పు చేసిన వారిని శిక్షించకుండా విడిచిపెట్టి ఇలా క్షమించడం నా జీవితంలో నేను మొదటిసారి చూశాను. అప్పుడు నేను ఖురాన్ ఏం చెప్తుందని ఖురాన్ చదవడం ప్రారంభించాను. బైబిల్ చదవడం కూడా ప్రారంభించాను. రెండింటిని ఒకదాని దగ్గర ఒకటి పెట్టి అవి చెప్పే విధానం పోల్చి చూడడం చేసి ఇలా ఇంచుమించు 1 సంవత్సరం కొనసాగించి పరిశీలన చేసినప్పుడు ఖురాన్లో న్యాయం, నీతి, సమాధానం, క్షమాపణ, ప్రేమ, జీవం అవి ఏమీ కూడా కనబడలేదు. కానీ బైబిల్లో అవన్నీ కూడా ఉన్నవి. తరువాత సంవత్సరానికి నేను నా ఫ్రెండ్ టామీర్ దగ్గరికి వెళ్ళి అన్నాను, టామీర్, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది క్రైస్తవం మీద శ్రమలు ఎందుకో. క్రైస్తవ్యం అంటే ఏమిటో. క్రైస్తవ్యం ఒక మతం కాదు. ప్రతి ఆదివారం కేవలం చర్చికి వెళ్ళేది కాదు. కేవలం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేది కాదు. క్రైస్తవం అన్నది దేవునితో సంబంధం పెట్టుకోవడం, దేవునితో సంబంధం కలిగి ఉండడం అని నేను అన్నాను. ఫస్ట్ యాక్చువల్లీ నా బ్రెయిన్ లాజికల్ రీజన్తో యేసుక్రీస్తుని నమ్మాను. కానీ పూర్తిగా చదివిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనే దేవుడని ఆయనతో నేను సంబంధం ఏర్పరచుకుని క్రైస్తవుడిగా మారాను. ఏ విధమైన పరిస్థితులు నాకు నా కుటుంబం నుండి, ఇస్లాం సమాజం నుండి ఎదురవుతాయో అన్నది నేను పరిగణలోనికి తీసుకోలేదు. ఎందుకంటే నా ముగింపు నాకు ముఖ్యం. నేను నిత్య జీవానికి వెళ్ళడమే నాకు ముఖ్యం. సో నేను డిసిషన్ తీసుకున్నాను. నేను యేసుక్రీస్తుని నమ్మడానికి వచ్చినప్పుడు 2 ఆప్షన్స్ నాకున్నాయి. సత్యం తెలుసుకున్న తర్వాత అది సమస్యకు భాగం అవ్వచ్చు లేదా పరిష్కారానికి మార్గం అవ్వచ్చు. 3వ ఆప్షన్ నాకు లేదు. వెనుక తిరిగే విధానం నాలో అసలే లేదు. మరలా వెనుక తిరిగి వెళ్లే ఆప్షన్ నాకు లేదు, నాలో నేను పెట్టుకోలేదు. సో క్రమేపీ క్రియలు లేని విశ్వాసం మృతమైపోతుంది. కాబట్టి నేను నమ్ముకుని ఉండడమే కాకుండా తర్వాత కాలంలో నేను నా స్నేహితులు గ్రూప్లో కొంతమంది ఒక నిర్ణయం తీసుకున్నాము. మైనారిటీగా ఉన్న క్రైస్తవ్యం మెజారిటీలోకి ఎలాగైనా తీసుకురావాలని చిన్నగా మా ఆలోచన ఆచరణలో పెట్టడం ప్రారంభం చేసి ఒక సంస్థ స్థాపించాం. 2 సంవత్సరాల కాల వ్యవధిలో 24,000 మందికి పైగా ఎదిగి ఆ సంస్థ ఒక పవిత్ర ఉద్యమంగా అవతరించాం. మా సంస్థకు చెందిన వారు పుట్టినప్పటి నుండి కేవలం క్రైస్తవ కుటుంబానికి చెందిన వారు మాత్రమే కాకుండా 40% మంది ముస్లిం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి ఆయన దేవుడిగా అంగీకరించి రక్షించబడి మారిన వారే ఉన్నారు. ఇస్లాం గవర్నమెంట్ చర్చిలు కట్టడానికి అనుమతించదు. కాబట్టి మేము 2 చర్చిలను కొండల గుహల్లో రహస్యంగా కట్టాం. ఒక బైబిల్ స్కూల్ కూడా నిర్మాణం చేసి 1 మెడికల్ క్లినిక్ కూడా కట్టాం. వాటిని కూడా స్థాపించాం. మా గుర్తింపుని మేము రహస్యముగా ఉంచి క్రైస్తవుల తరపున తెలియరాని విధముగా మాకు మా రైట్స్ ఇమ్మని ఆర్జీ కూడా ఈజిప్ట్ గవర్నమెంట్కి పెట్టాము. 24,000 మందితో ఒక సంస్థగా మేమున్నా అది ఏమాత్రం ఒకే విధముగా ఉండదు. అది చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి సెల్ రూపంలో డివైడ్ అయ్యి ఒకదానికి ఒకటి సంబంధం లేనట్టు నిర్మాణం చేశాము. ఒకవేళ ఒక గ్రూప్ లో సెల్ అరెస్ట్ అయ్యి టార్చర్ పెట్టినప్పుడు మిగతా గ్రూప్ సెల్ యొక్క సమాచారం ఇవ్వడానికి వీలు పడదు, ఇవ్వలేము. అలాగే దాన్ని సంబంధం కలిగే విధంగా మేము నిర్మించలేదు. ఒకటి లాగితే మొత్తం పడిపోయేలాగా లేకుండా మేము నిర్మించాము. అలాగే చర్చిలు లేవు, కట్టడానికి అనుమతి లేదు. కాబట్టి ఈ సంస్థ నిర్మాణం, ఇటువంటి నిర్మాణం చాలా అవసరమై ఉన్నది. ఇలా 24,000 మందితో రహస్య పవిత్ర ఉద్యమంగా కొనసాగి కొండలలో ఆరాధనలు జరిగేవి.
నేను ముస్లిం కంట్రీలో ఎందుకు క్రైస్తవులు శ్రమలకు గురవుతూ ఉన్నారు, క్రైస్తవుల్ని టార్గెట్ పెట్టి ఇన్ని విధాల దాడులు చేస్తున్నారని పరిశీలన చేసి తెలిసిన దాన్ని పుస్తక రూపంలో రాయడానికి పూనుకున్నాను. ఏమిటంటే, ముస్లిం సత్యం గురించి భయపడి అన్సెక్యూర్గా ఫీల్ అయ్యి క్రైస్తవులు శ్రమలు పెడుతూ ఉన్నారు. నీ దగ్గర సత్యం ఉంటే ఎదుటివారి గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎదుటివాడు సత్యం మోస్తూ ఉన్నప్పుడు దాని గురించి భయపడి వాడిని హింసిస్తావు. క్రైస్తవం సత్యం మోస్తుంది కాబట్టి దానికి భయపడి క్రైస్తవుల మీద దాడులు అనేక మతాల వారు చేస్తున్నారు, అలాగే ముస్లిం సమాజం కూడా చేస్తుందని అనే అర్థవంతమైన రీజనింగ్తో నేను ఒక పుస్తకం క్రైస్తవుల చరిత్ర ఏమిటి, క్రైస్తవ్యానికి ఇస్లాంకి మధ్య తేడా చెప్తూ ఇస్లాంను ప్రశ్నిస్తూ ఆ పుస్తకంలో రాశాను. ఆ పుస్తకం బాగా పాపులర్ అయింది, సమాజంలో సర్క్యులేషన్ జరిగింది. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఉదాహరణగా, ఇప్పుడు నేను టొర్నటోలో ఉన్నాను. ప్రతిరోజు యెహోవా సాక్షులు నా ఇంటికి వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు. నేను తలుపులు తెరిచి చిరునవ్వు నవ్వుతాను. నాకు తెలుసు వారు తప్పుడు మార్గంలో ఉన్నారు, వారు బోధించేది 100% తప్పుడు బాధ అని. కానీ నేనెప్పుడు వారి మీద దాడి చేయలేదు. నాలో సత్యం లేనప్పుడు, నాకు సత్యం తెలియకపోతేనే ఎదుటి వారికి భయపడి వారి మీద దాడికి పాల్పడతాను, లేదా వాళ్ళు చెప్పేది గుడ్డిగా నమ్ముతాను. నేను వెలుగులో ఉండి నాలో వెలుగు ఉన్నప్పుడు చీకటిని నేను ఎంత మాత్రము లెక్క చేయను, భయపడవలసిన అవసరం లేదు. దాని క్రియలు వెలుగులో నుంచి గ్రహించగలను. చీకటిలో ఉన్నవాడు తనకు తాను చూచుకోలేడు, ఇతరులను కూడా చూడలేడు. కానీ వెలుగులో ఉన్నప్పుడు చీకటి క్రియలకు భిన్నముగా ఉంటాము, సత్యాన్ని గ్రహించి జీవిస్తూ ఉంటారు. ఈ విధమైన క్రైస్తవ మనసాక్షి కలిగి సత్యాన్ని అందరికీ తెలియచెప్పడానికి ఈ పుస్తకం రాశాను. ఈ రాసిన పుస్తకం బాగా వైరల్ అయ్యి దాన్ని బట్టి నన్ను కనిపెట్టి పట్టుకోవడానికి వెతకడం మొదలు పెట్టారు. రహస్యంగా ఇటువంటి సంస్థను మెయింటెనెన్స్ చేస్తూ క్రైస్తవుడుగా ఉన్న బహిరంగంగా మాత్రం యథావిధిగా తిరిగేవారము. ఆగస్టు 15, 1998 రోజున ఉదయం నా ఇంటికి వచ్చి ఒకరు నా డోర్ను కొట్టారు. నేను వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూశాను. నేను ఒక ఆఫీసర్ నా ఎదుట నిలబడి ఉండడం చూశాను. ఆయన నన్ను ఒక పేరు అడిగాడు. నేను అన్నాను, ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పాను. ఆయన వెళ్లిపోయిన 2 నిమిషములకే 5 సైనికులు, 2 ఆఫీసర్స్ నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని లోన నుండి బయటకు బలవంతంగా తీసుకుని పోయి ఈజిప్ట్ పార్లమెంట్ వెనకాల ఉండి పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి అక్కడ వారు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నీవు ఎవరవని, నీ గురించి, నీవు రచించిన పుస్తకం గురించి, నీవు స్థాపించిన సంస్థ గురించి మాకు తెలుసు. కానీ ఒక విషయం మాకు తెలియదు, ఎవరెవరు మీ గ్రూప్ లో ఉన్నారు అనేది. ఎవరు వారు మీ టీంలో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ పేరేటి అని నన్ను అడిగారు. నేను అన్నాను, నాకు తెలియదు గ్రూపు, ఆ సంస్థ ఏమిటో నాకు తెలియదు. ఆ సంస్థ అంతా నా గురించి ప్రతిదీ మీకు తెలుసు అంటున్నారు కదా, మరి నన్నెందుకు అడుగుతున్నారని నేను ఎదురు ప్రశ్న వేశాను. అప్పుడు వారు అన్నారు, నీవు గట్టిగా మాట్లాడి ఆటలు ఆడదామంటే కలిసే గట్టిగా ఆటలు ఆడదాము. అలా వారు నాతో అని నన్ను అబుజాం జైలుకు తీసుకుని వెళ్లారు. అబుజాం జైలు తూర్పు మధ్యప్రదేశ్లో భూమి మీద నరకం అన్నది ఏమిటంటే అది అబుజాం జైలే. ఇటువంటి పేరుగాంచిన జైలు. ఆ జైల్లో ఏ విధముగా హింసిస్తారు అని అన్నది తూర్పు దేశంలో కొంచెము వింటారు, కానీ దాని గురించి పూర్తిగా తెలియదు. 25% జైలు అండర్ గ్రౌండ్ లో కనబడకుండా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ఏ ఇంటర్నేషనల్ మీడియా కానీ ఏ సంస్థ కానీ ఆ జైలు గురించి పూర్తిగా తెలియదు, వారు రాలేరు, ప్రభుత్వం కూడా తెలియనివ్వదు. మొదట ఆ జైల్లో నీ పేరు అధికారంగా జైలు రికార్డ్స్ లో, పేపర్లలో పూర్తిగా మార్చివేస్తారు. ఎవరైనా నీ కుటుంబం కానీ మరే సంస్థ కానీ నీ గురించి తెలుసుకోవడానికి, నీ గురించి వెతకడానికి ఆస్కారం లేకుండా, వీలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ పేరు గల నీవు ఇక చచ్చిపోయావు, అక్కడ లేవు అన్నది ఆ లెక్క అంతే. అదే నీ ముగింపు. జైల్లో నీకు విధించే శిక్ష, నిన్ను టార్చర్, హింసలు పెట్టే ఆఫీసర్స్, గార్డ్స్ ఎప్పుడైనా కానీ నీ దగ్గరకు వచ్చి శిక్షలు అమలు చేసి టార్చర్ పెట్టేటప్పుడు వారిని చూడడానికి వారు నీకు కనబడరు. వారు పూర్తిగా నల్లని మాస్క్ బట్టలు వేసుకుని, ముఖానికి మాస్క్ వేసుకుని ఉండి నీకు టార్చర్, వేధించడం, హింసలు పెట్టి శిక్షలు అమలు చేస్తూ ఉంటారు. వారి నుంచి నీవేమీ చూడలేవు, అలాగని వారి పేరు కూడా నీవు తెలుసుకోలేవు. వారు పేరులతో పిలుచుకోరు, అలా వారు పిలువబడరు. వారు నెంబర్స్ తో పిలుచుకుంటారు, 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు అని అలా వారు పిలుచుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ప్రత్యేకమైన రీతిలో రోజుకో విధంగా కొత్త పద్ధతులను ఉపయోగించి నిన్ను టార్చర్ పెడుతూ హింసిస్తూ ఉంటారు. మొదటి రోజు నీవు వారు అడిగింది చెప్పకపోతే తర్వాత రోజు టార్చర్ చేసే లెవెల్ పెంచుకుంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిస్తారు. అలా 7 రోజులు పొడిగిస్తారు. ఒక మిలిటరీ డాక్టర్ కూడా దగ్గర ఉంటాడు. ఆ డాక్టర్ పని నిన్ను బాగు చేయడానికి కాదు, నీవు అనుభవించే టార్చర్, బాధ, హింస నీకు బాగా తెలియటానికి. నిన్ను స్పృహలో ఉంచాలి కదా, అలా ఉంచే బాధ్యత ఆ డాక్టర్ మీద ఉంటుంది. కాబట్టి ఆ డాక్టర్ నిన్ను స్పృహ కోల్పోకుండా స్పృహలో ఉంచే పని, బాధ్యత డాక్టర్ మీద ఉంటుంది. అవి 700 సంవత్సరాల్లాగా ఉంటాయి.
క్రైస్తవులు ఎంత బలంగా ఉంటారో వారికి తెలియదు. అటువంటి శ్రమలు వచ్చినప్పుడే తెలుస్తుంది. ఈ విధమైన శిక్షలు, శ్రమలు కేవలం శరీరం మీదే కాకుండా ఇంకా నెక్స్ట్ రోజు ఎలా హింసిస్తారు, ఎలాగ వారు టార్చర్ పెడతారు అన్న మానసిక యుద్ధం, వేదన మన మీద ఉంటుంది, మనకు కలుగుతూ ఉంటుంది. సో ఆ జైలుకు నన్ను తీసుకుని వెళ్ళిన తరువాత మొదటి రోజు వారు నా తల శుభ్రంగా గుండు గీసి బాగా చల్లని గడ్డగట్టే నీటిలో, మరలా బాగా వేడి పొగలు వచ్చే నీటిలో పెట్టారు. 1 నిమిషం ఆ నీటిలో, 1 నిమిషం ఈ నీటిలో నన్ను పెడుతూ దినమంతా చేశారు. ఆ పనిష్మెంట్ అయిన తర్వాత నన్ను నా జైలు గదిలోకి తీసుకుని వెళ్ళి నన్ను అడిగారు, చెప్పు, నీ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, నీ స్నేహితుల పేర్లు ఏమిటి అని వారు నన్ను అడిగారు. దానికి నేను అన్నాను, నిజంగా చాలా కాలం నుంచి సరిగ్గా తలస్నానం చేయలేదు. మీరు నాకు చల్లని వేడి నీళ్ళతో స్నానం చేయించినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను, ఆనందించాను. నిజంగా వెంట్రుకలు లేకుండా నేను చాలా అందంగా ఉన్నాను అనే ఫీలింగ్స్ నాకు కలుగుతూ ఉన్నాయని నవ్వుతూ ఏ భయం లేని వానిగా వారితో అన్నాను. ఎంత ఎక్కువగా నవ్వుతూ భయం లేనట్టుగా ఉంటామో అంత ఎక్కువగా వారు రెచ్చిపోతూ ఉంటారు. సో 2వ రోజు వారు నన్ను తలకిందులుగా వేలాడదీశారు. సిగరెట్లతో కాల్చుతూ సాధ్యమైనంత స్థలములలో ఎక్కడా చర్మం మీద ఖాళీ లేకుండా పూర్తిగా చర్మం అంతా అలికేటట్లు నలగకొట్టి బాగా చితకబాదారు. ఆ రోజు నాకు గుర్తున్నది ఒకటే, నా రక్తం బాగా నాకు వాసన వస్తూ ఉంది. మరలా నా జైలు గదిలోనికి వారు నన్ను తీసుకుని వెళ్ళి పడవేసి, నీ వెనక ఎవరెవరు ఉన్నారు, నీ స్నేహితుల పేర్లు ఏమిటి అని అన్నారు. నేను నో అన్నాను. అప్పుడు వారు అన్నారు, నెక్స్ట్ రోజు నీకు ఇవ్వబోయే టార్చర్ తెలుసా అన్నారు. తెలీదు అన్నాను. అందుకు వారు అన్నారు, రేపు 3వ రోజు 3 బలమైన కుక్కలు నీ మీదకు వదులుతాము. అవి మనుషులను కరిచి పీక్కుని మాంసం తినే కుక్కలు. ఆ కుక్కలు బలం గలవి, బాగా దాడులు చేయడానికి తర్ఫీదు పొందిన జర్మన్ షెపర్డ్స్. అప్పుడు నీకు తెలుస్తుంది, నీవు ఎలాగనిపిస్తో నీకు అర్థమవుతుంది అన్నట్టు అని నేను ఉన్న జైలు గదికి తలుపులు తాళం వేసి వెళ్ళిపోయారు. ఒకవేళ మీరే ఆ పరిస్థితిలో నా స్థానంలో ఉంటే ఏం చేసేవారు? నేను అటువంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు నేను చేసేది ఏమీ లేదు. నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దేవా, రేపటి వరకు నన్ను బ్రతికి ఉండనివ్వద్దు, నన్ను నీ అద్దకు చేర్చుకో. ఈ రాత్రి నన్ను మరణింపచేయి. నేను నిన్ను నమ్మినందుకు చింతించడం లేదు, ఎందుకు నిన్ను నమ్మానని బాధపడడం లేదు, నిరుత్సాహపడడం లేదు. నా కొరకు కల్వరి శిలువలో మరణించి నా కొరకు నీవు చేసిన దానికి వందనములు, నా రక్షణ కొరకు నీవు చేసిన దానికి వందనములు, నాకు జీవం ఇవ్వడానికి మరణం నుండి తిరిగి లేచినందుకు వందనాలు. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం. కానీ తెల్లవారకు ముందే నన్ను తీసుకో, నేనింక భరించలేను. నీవే కదా నన్ను సృష్టించావు, నీకు తెలుసు నేను ఎంతవరకు భరించగలను. నా శరీరం యొక్క పరిమితులు, నన్ను ఎంతగా శ్రమలకు గురి చేయడం వల్ల నా స్నేహితుల పేర్లు చెబుతానేమని భయం వేస్తుంది. నేను చివరికి బ్రతుకుతానో లేదో నాకు తెలియదు, ఎంతకాలం ఇలాగుంటానో నాకు తెలియదు. ఎంతో మంది మరణానికి నేను కారకుడిగా ఉండవచ్చు. దయచేసి నన్ను నీ దగ్గరకు తీసుకో. వారు నా చేత ఏ విధముగా ఆయనను జవాబులు రప్పించడానికి, ఏ విధముగా ఆయన సమాచారం రప్పించడానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని ప్రార్థిస్తూ రేపుటి కుక్కల భయం గురించి దేవునికి నా మొర పెడుతూ వేదనతో భయంతో ఉన్నాను. తరువాత 3వ రోజు తెల్లవారగా బయట నుండి కుక్కలు అరుపులు, కాళ్ళ చప్పుడు నాకు వినబడడం ప్రారంభమైంది. వారు నా జైలు గది తెరిచారు. నేను ఉండే జైలు గది కటిక చీకటి కలిగి ఉంటుంది. గది తలుపు తెరిచినప్పుడు తలుపు ద్వారం నుంచి వచ్చిన లైట్ మాత్రమే చూడగలము. వరండాలో ఒక లైట్ మాత్రం ఉంటుంది, దాని వెలిగే ఆ తలుపు తెరిచినప్పుడు కనబడుతుంది. అప్పుడు తలుపు తెరిచారని నేను గుర్తించేవాడను. ఇలా గుర్తించిన వెంటనే నేను గది ఒక మూలకు వెళ్లి నా మోకాళ్ళ మీద నా తలకాయ పెట్టుకుని కుక్కలు నన్ను పెట్టబో టార్చర్కు, అవి నా మీద దాడి చేయబో విధానం గురించి భయంతో సిద్ధపడినట్లు ముడుచుకొని నా ముఖం పొట్టను కాళ్ళ చేతులతో కప్పుకుని వెనక భాగాన్ని గోడకు పెట్టి కాపాడుకోవడానికి కూర్చొని ఉన్నాను. ఎందుకంటే కుక్కలు పొట్ట మీద దాడి చేసి పొట్టను చీల్చివేస్తాయి, ముఖం మీద కూడా చేస్తాయి. కనుక పొట్టను ముఖాన్ని కాళ్ళ చేతులతో కప్పుకుని వెనక భాగాన్ని గోడకు మూలగా కూర్చుండిపోయాను. కుక్కల అరుపులు మరింత గట్టిగా, కాళ్ళ చప్పుడు మరింత ఎక్కువయ్యి నా దగ్గరకు వచ్చినట్లు నాకు చప్పులు మరింత ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. భయంతో నేను ముడుచుకుని నా మోకాళ్ళు చేతులతో నా ముఖాన్ని పట్టును మరింత గట్టిగా దాచుకుని కూర్చుని నాకు కలగబోయే బాధకు కనిపెట్టాను. కాళ్ళ చప్పుళ్ళు అరుపులు చేస్తూ అవి నా దగ్గరగా వస్తూ ఉన్నవి. కానీ అకస్మాత్తుగా వాటి అరుపులు చెప్పులు నాకు వినబడడం మానివేశాయి. నాకు నొప్పి కానీ బాధ కానీ అవి తాకడం వంటివి అనిపించడం లేదు. వాటి ఊపిరి తీసుకునే శబ్దం మాత్రం నాకు వినిపిస్తుంది. ఏమి జరిగిందా అని నెమ్మదిగా నా చేతులు సడలించి నా ముఖం బయటికి తీసి చూశాను. అప్పుడు ఆ 3 కుక్కలు నా చుట్టూ పడుకుని కూర్చొని ఉన్నవి.
అవి ఏమీ కూడా నా మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేయలేదు. అప్పుడు జైలు ఆఫీసర్స్ గార్డ్స్ దగ్గరకు వచ్చి ఆ కుక్కలను కాళ్ళతో బలంగా తన్ని బయటకు తీసుకుని వెళ్ళిపోతూ వారు మాట్లాడుకోవడం నాకు వినబడింది. ఒకవేళ ఈ కుక్కలు ఒంట్లో ఆరోగ్యం బాగోలేదేమో, మరలా ఇంకో 3 కుక్కలను తీసుకుని రండి అని చెప్పడం నాకు వినబడింది. ఎందుకు ఈ కుక్కలు నా మీద దాడి చేయలేదనంటే వాటికి ఆరోగ్యం బాగోలేక కాదు, వాటి యజమాని యేసుక్రీస్తు మాటే అవి వింటాయి. మానవుడు ఎలాగా తన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు మాట వినడు కదా. సైన్సు ఏం వివరణ ఇచ్చినా వాటిని సృష్టించిన వాని యొక్క మాటలు మాత్రమే అవి వింటాయి. సో మరలా వారు మరో 3 కుక్కలు నా దగ్గరకు తీసుకుని వచ్చి నా గదిలో వదిలివేశారు. ఆ కుక్కలు కూడా మొదటి 3 కూర్చుని ఉన్నట్లే నా దగ్గరకు వచ్చి నా చుట్టూ కూర్చుని ఉన్నాయి. దాడి చేసే ప్రయత్నం ఏమాత్రం కూడా అవి చేయలేదు, ఎందుకంటే దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు కాబట్టి. కానీ నా ముందు మధ్యలోన ఒక కుక్క మాత్రం ఒక అడుగు ముందుకు వేసి నా ముఖం తలను నాకడం చేసింది. అప్పుడు ఆ గార్డ్స్ మరియు ఆ జైలు అధికారులకు ఏమి చేయాలో అర్థం కాక ఆ 3 కుక్కలను వెనకకు తీసుకుని వెళ్ళిపోయారు. అలా తీసుకుని వెళ్ళిపోతూ వాళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇదేం అద్భుతం, మేము ఎప్పుడూ చూడలేదు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళి నా గది తలుపులు వేసి తాళం వేసి వెళ్ళిపోయారు. వారు మాట్లాడుకుంటూ ఉన్నారు, మేము ఎప్పుడూ ఇటువంటి అద్భుతం చూడలేదని. అలా నాకు వినబడడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో నా విశ్వాసం బలపడింది. దేవుడు నా విశ్వాసం బలపరిచేందుకు దేవుడు తన అద్భుతమైన రీతిలో ఆ కుక్కల నుండి నన్ను రక్షించాడు. తన పని ఇంకా నేను జరిగించాలి కాబట్టి. కానీ సమస్య అంతతో అయిపోలేదు. తరువాత 4వ రోజు 27 నెంబర్ గల ఆఫీసర్ చాలా శరీర దారుఢ్యం కలిగి బలమైన కండలు తేరి చాలా బలం కలిగి ఉన్నాడు. అతడు వచ్చాడు. ఏమీ కనబడదు అంటే చేతులు కూడా కనబడవని అర్థం కాదు. మనం ముఖాన్ని చూడలేము, పోలికను కూడా కనిపెట్టలేమని అర్థం. సో అతను జైలు తలుపులు తెరిచి చాలా కోపంగా ఉద్రేకంతో నా దగ్గరకు వచ్చి నాతో అన్నాడు, నిన్న జరిగిన దానికి నిన్ను చూసి నేను భయపడడం లేదు, ఓకే అన్నాడు. అందుకు నేను అన్నాను, నాకు తెలుసు మీరు కాదు నాకు భయపడవలసింది, నేనే మీకు భయపడాలి, ఎందుకంటే మీరే నన్ను టార్చర్ చేసేది, నేను కాదు కదా అన్నాను. అందుకు అతను అన్నాడు, ఓకే ఓకే, నేను ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి వచ్చాను. మరలా అతను నాతో అన్నాడు, విను, నేను ఒక డీల్ కుదుర్చుకోవడానికి వచ్చాను అని అన్నాడు. నేను అన్నాను, వింటున్నాను సార్, చెప్పండి. అతను అన్నాడు, చెప్పు, ఎవరెవరు నీ వెనకాల ఉన్నారు, నీ స్నేహితుల పేర్లు ఏమిటి చెప్పు, ఇక్కడ నుండి బయటకు నేను తీసుకుని వస్తాను, నీకు ఇష్టమైనది ఏదైనా నీకు ఇస్తాను, నీకు పెద్ద ఇల్లు కావాలా, ఆ పెద్ద ఇల్లు నీకు ఇస్తాను, బ్రాండ్ న్యూ కార్ కావాలా, ఆ కారు నీకు ఇస్తాను, నీకు అందమైన అమ్మాయిలు కావాలా, వారిని కూడా నీకు నేను సమకూర్చుతాను, నీకు ఏమి కావాలో అవన్నీ ఇస్తాను, చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఐ లైక్ ఇట్, డీల్ బాగుంది, ఆ ఒప్పందానికి నేను ఓకే, కానీ నేను 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఏమీ తీసుకోలేదు. సో మొదట నాకు భోజనం తీసుకుని రండి, తిన్న తర్వాత మాట్లాడడం చేద్దాం అన్నాను. అతను అన్నాడు, నీకు ఇష్టమైనది చెప్పు, నీకు ఏం కావాలో అది చెప్పు అన్నాడు. నేను అన్నాను, కబాబ్ అన్నాను. అతడు కబాబ్ తీసుకుని వచ్చాడు. నేను కూర్చుని తిన్నాను. తిన్న తర్వాత అతను నాతో అన్నాడు, ఇప్పుడు చెప్పు, ఎవరెవరు నీ వెనకాల ఉన్నారు, నీ స్నేహితుల పేర్లు ఏంటి చెప్పు అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, వినండి సార్, మా గ్రూప్ చాలా పెద్దది, సో వారి పేర్లని నేను చెప్పడం అసాధ్యం, నేను చెప్పలేను, వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తులేవు, అవి చెప్పడం అంత ఈజీ పని కాదు, నేను గుర్తు తెచ్చుకోవడం కూడా సాధ్యం కాదు, కానీ మా నాయకుడి పేరు మీకు ఇస్తాను, నీవు అతను పట్టుకోవచ్చు, అతను నీకు ఎగ్జాక్ట్గా ఎవరెవరు ఆ గ్రూప్లో ఉన్నారో వారి పేర్లని ఒక లిస్ట్గా నీకు చెప్పగలడు, పూర్తిగా చెప్పగలడు అని అన్నాను. అందుకు అతను అన్నాడు, నాకు వచ్చిన సమాచారం ప్రకారం నీవే నాయకుడు అని నాకు చెప్పారు, నీవే లీడరు అని నేను అనుకుంటూ ఉన్నాను అని అన్నాడు. అందుకు నేను అన్నాను, నో సారీ సార్, ఆ నాయకుడి దగ్గర పనిచేసే ఒక సర్వెంట్ అసిస్టెంట్ని మాత్రమే అన్నాను. అందుకు అతను అన్నాడు, సరే ఆ నాయకుడి పేరు చెప్పు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మా నాయకుడి పేరు ప్రభువైన యేసుక్రీస్తు, మీరు పట్టుకోగలిగితే వెళ్ళి పట్టుకోండి అని అన్నాను. అప్పుడు 27 నెంబర్ గల ఆ బలమైన ఆఫీసర్ వెంటనే నన్ను మొక్క మీద ఒక గుద్దు గుద్దాడు. నేను వెనక్కి గోడకు వెళ్ళి అతుక్కుపోయాను. నేను చెప్పింది అతను వెటకారం చేసి అపహాస్యం చేశానని అనుకుని నన్ను గట్టిగా కొట్టాడు. కానీ నిజానికి నేను చెప్పింది సత్యమే, యేసుక్రీస్తే మా నాయకుడు. అయితే అప్పుడు తర్వాత నాకు ఇవ్వబోయే పనిష్మెంట్ ఏమిటంటే, శిక్ష ఏమిటంటే, కుక్కలైతే దేవుని మాట వింటాయి, క్రూర మృగాలు దేవుని మాట వింటాయి, భూమి మీద సమస్తము దేవుని మాట వింటాయి, లోబడతాయి. కానీ మనిషి వాటికంటే క్రూరమైన వాడు కాబట్టి దేవుని మాట వినడు, లోబడడు కదా, వాటిని చూసైనా మారడు కదా. వారు కఠినమైన హృదయం కలిగి క్రూరమైన మృగాల కంటే క్రూరంగా నన్ను వేరొక చీకటి గదిలోనికి తీసుకుని వెళ్ళి ఒక చెట్టు కర్రతో చేయబడిన శిలువ ఆకారం గల దాని దగ్గరకు తీసుకుని వెళ్ళి నా బట్టలు పూర్తిగా తీసివేసి 3 రోజులు సిలువ వేశారు.
వారి మేకులతో కాదు నన్ను సిలువేసింది, తాళ్లతో చేతులను, భుజాలను, పీక దగ్గరలోను, నడుమును, కాళ్లను ఆ ఆకారం గల సిలువకు తాళ్లతో కట్టివేశారు. అలా 3 రోజులు చావకుండా బతకకుండా నన్ను కట్టేశారు. ఇలా హింస పెట్టే భాగంలో 2వ రోజు సాయంత్రం ఈజిప్టులో పేరు గల ఒక కత్తి తీసుకుని వచ్చి నా భుజం మీద లోనకి గుచ్చి లోతుగా గాయం చేసి ఆ గాయం లోపలికి నిమ్మకాయ రసం వేసి మరియు సాల్ట్ వేశారు. వారు ఏ విధముగా హింసించాలనుకున్నారో అన్ని విధాల వారు హింసించారు. ఆ విధముగా నన్ను అలా హింసించి 3వ రోజు మధ్యాహ్నం కొయ్యలాగా అయిపోయిన నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పాడవేశారు. వారు అనుకున్నారు నేను చనిపోతాను, ఇంక బతకనని. హాస్పిటల్లో పాడవేసిన ఆ రాత్రి అలా శవంలాగా పడి ఉండి నేను చాలా దాహంగా ఉన్నాను. ఆ రాత్రి దర్శనంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన చేతిలో ఉన్న నీళ్లు నాకు ఇచ్చాడు. అవి నేను తీసుకుని తాగాను. తర్వాత ఆయన నాతో అంటున్నాడు, నీవు నేనిచ్చిన నీళ్లు తాగిన యెడల నీకు వేరే నీళ్ళు అవసరం లేదు అని అన్నాడు. అలా యేసుక్రీస్తు ప్రభువు దర్శనంలో ఆ రాత్రి నాకు కనబడ్డారు, నాకు నీళ్ళు ఇచ్చారు. తర్వాత రోజు నుంచి నా చేతులు కాళ్ళు ఆడించడం మొదలుపెట్టాను. బాడీ కదిలించి పూర్తిగా నెమ్మదిగా కోలుకునే దారిలో పడ్డాను. ఆ సమస్య నుండి కోలుకున్న తర్వాత నన్ను హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధంలో ఉంచారు. నా స్నేహితులు నన్ను కలవాలని చూసినా అది వారికి సాధ్యం కాదు. పూర్తిగా కోలుకున్న తర్వాత నా మీద 3 నేరాలు మోపబడి కోర్టులో ప్రవేశపెట్టబడ్డాను. మొదటి నేరం, నేను ఈజిప్ట్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి తిరుగుబాటుకు ప్రేరేపించానని. 2వ నేరం, నేను ఈజిప్ట్ యొక్క అధికార మతం ఇస్లాంను తప్పని అందరికీ క్రైస్తవం బోధించి క్రైస్తులుగా చేయి చూశానని, క్రైస్తులుగా మార్చి చూశానని వారు చెప్పారు. 3వ నేరం, నేను యేసుక్రీస్తును ప్రేమించి ఆయన ఆరాధిస్తున్నానని. ఈ 3 నేరాలు నా మీద మోపబడ్డాయి. మీరు నమ్మగలరో లేదో కానీ వారి దృష్టిలో ఇవి నేను చేసిన నేరాలు. నా తరపును వాదించడానికి లాయరు లేడు, నా తరపును మాట్లాడేవారు కానీ పోరాడేవారు కానీ ఎవరూ లేరు. ఈ నేరాలు నీవు చేసావని నాతో చెప్పిన తర్వాత లాస్ట్గా ఆ కోర్టులో జడ్జి నాతో అన్నాడు, నీవేమి చెప్పాలనుకుంటే నీవు మాట్లాడవచ్చు, నీవు తెలియజేయవలసింది ఏదైనా ఉంటే నీ అభిప్రాయం తెలియజేయవచ్చు అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒకటి చెప్పాలి సార్ అన్నాను. అతడు చెప్పు అన్నాడు. నేను అన్నాను, యేసుక్రీస్తును ప్రేమించి ఆయన పూజిస్తే అది కూడా నేరమేనా? నేను నిజంగా మీ తీర్పును తప్పుపడుతున్నాను అన్నాను. అప్పుడు నాకు వారు మరణశిక్ష విధించారు. 4 రోజుల తర్వాత ఆ మరణశిక్ష నాకు అమలు చేస్తారు. అప్పటి వరకు మరలా నన్ను వెనక్కు హౌస్ అరెస్ట్కి తీసుకుని వెళ్ళి గృహ నిర్బంధనం చేశారు. ఈజిప్ట్ ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటుంది కానీ అది పేపర్స్ మీద మాటకు మాత్రమే పరిమితం. చేతల్లో అమల్లో పూర్తిగా ప్రజాస్వామ్యం ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. నేను పారిపోయి తప్పించుకోవడానికి చుట్టూ దేశాలన్నీ అరబ్ కంట్రీసే, ఈజిప్ట్ వంటివే. నా చావు గ్యారంటీ. ఏ దేశంలో అయినా నా చావు గ్యారంటీ. ఎవరు ఈజిప్ట్ నుండి తప్పించుకోరు. తప్పించుకుంటే వారికి మరణం వెంటనే జరుగుతుంది. నా ముందు ఒకే ఒక ఆప్షన్ ఉంది. అది ఏమిటంటే ఒకే ఒక ప్రజాస్వామ్య దేశమైన ఇజ్రాయెల్కి తప్పించుకోవడమే. అది అంత ఈజీ పని కాదు. ఇజ్రాయెల్కు ఈజిప్టుకు పెద్ద శత్రుత్వం ఉంది. ఇజ్రాయెల్ దేశం గురించి, యూదుల గురించి నాకు తెలిసింది ఏమీ లేదు. కానీ నాకు తెలిసింది ఒకటే, నా శత్రువు నాకు మిత్రుడుగా ఉంటాడు. కాబట్టి ఇజ్రాయేలు దేశం నాకు సురక్షిత దేశంగా ఉంటుందని నేను భావించాను. దేవుని సహాయంతో హౌస్ అరెస్ట్ నుండి తప్పించుకుని ఇజ్రాయెల్ బార్డర్ దగ్గరకు పారిపోయి కొన్ని దినాలు ఒకరి కుటుంబంలో దాక్కుని ఆ బార్డర్ను గురించి పూర్తిగా అవగాహన చేసుకుని ఉన్నాను. నేను బార్డర్ క్రాస్ చేస్తే ఇజ్రాయెల్ మిలిటరీ వాహనం, ఈజిప్ట్ మిలిటరీ వాహనాలు ఉంటాయి కాబట్టి వారు నన్ను షూట్ చేస్తారు. కాబట్టి ఇజ్రాయెల్ సైనికులు, ఈజిప్ట్ సైనికులు ఒకరినొకరు క్రాస్ ఫైర్ చేసుకునే సమయం కొరకు కనిపెట్టాను. వారు క్రాస్ ఫైర్ చేస్తూ ఉండగా వారి మధ్య నుండి అడ్డంగా బార్డర్ దాటి ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళాను. వారిని ఒకరినొకరు కాల్చుకునే బిజీలో నన్ను కాల్చలేరు కనుక. అలాగే దేవుడు నన్ను సంరక్షిస్తూ ఉన్నాడు కాబట్టి తన నామఘనత కొరకు ఆయన సాక్షిగా ఉండి నేను చేయవలసింది ఇంకా ఉంది కనుక ఆయన నన్ను తప్పించాడు. అలా బార్డర్ దాటి ఇలాటులో ఉన్న ప్రిన్సెస్ హోటల్లోనికి నేను పారిపోయి వెళ్ళి ఇజ్రాయెల్ పోలీసులకు సరెండర్ అయి లొంగిపోయాను. వారి ప్రమేయంతో వారు నన్ను ఐక్యరాజ్య సమితి NHCRకు అప్పచెప్పారు. అప్పుడు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో నేను జైల్లో వేయబడ్డాను. అది ఈజిప్ట్ వంటి జైలు ఏమాత్రం కూడా కాదు. కానీ నా హక్కులు, నా రైట్స్ ఆ జైల్లో నేను కరిగి ఉన్నాను. నా తరపును వాదించడానికి జూయిష్ యాక్టివిస్ట్స్, లాయర్ల సపోర్ట్స్ నాకు దొరికింది. నాకు ఏమి జరిగిందా అని యూదుల్లో నా కేసు బాగా ఫేమస్ అయిపోయింది. నేను ఆ జైల్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి నా సాక్ష్యం విని జైల్లో 2 ఇజ్రాయెల్ గార్డులు, ఒక ఇజ్రాయెల్ నేరస్తుడు యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షించబడ్డారు. ఏమి చేయాలో అర్థం కాక నన్ను ఈజిప్ట్కి తిరిగి అప్పచెప్పలేక NHCR నన్ను విడిచిపెట్టారు. పూర్తిగా ఫ్రీడమ్, స్వేచ్ఛ అన్నది నాకు ఇచ్చారు. స్వేచ్ఛ అన్నది నాకు లభించింది.
క్రైస్తవ్యానికి ఇస్లాంకు మధ్య తేడా ఏమిటి అని ఒక సెంటెన్స్లో పోల్చుకుని చెప్తే, ఇస్లాంలో దేవుడు మన కుమారులను ఆయన కొరకు చనిపోవడానికి పంపిస్తూ ఉన్నాడు, అదే పవిత్ర యుద్ధం. కానీ క్రైస్తవ్యంలో దేవుడు తన కుమారుని మన కొరకు చనిపోయి మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తం కొరకు నిత్య జీవం ఇవ్వడానికి పంపించాడు, అదే దేవుని పవిత్ర ప్రేమ. నేను ముస్లింకు వ్యతిరేకం కాదు, ముస్లిం అతివాదుల శక్తులకు నేను వ్యతిరేకం. ఎందుకంటే ఇస్లాం అతివాదుల కార్యక్రమం దేవుని సేవ చేయడానికి కాదు, మనుషులు తమకు ఇష్టం వచ్చినట్లు వాడుకుని కంట్రోల్ చేసి ఆధీనం చేసుకునే అధికారం చెలాయించడానికే. చివరగా నేను క్రైస్తవ సమాజానికి చెప్పే మాట ఏమిటంటే, మొదట మనం బాధితులమనే మెంటాలిటీ వదలాలి. మనం చేసే మన యుద్ధం కక్షకు కక్ష కాదు, పగకు పగ కాదు, చెడ్డకు చెడు కాదు. మన యుద్ధం చేసేది కక్షను ప్రేమతో, పగను క్షమాపణతో, చెడ్డను దేవుని యొక్క శక్తితో యుద్ధం చేస్తాము. అలా మేము యుద్ధం చేశాము, అదే మీకు చెప్తున్నాను. వారు నన్ను ఎంతగా హింసించినా వారిని క్షమించడం కష్టమే. కానీ వారిని క్షమించకపోవడం అన్నది ఒక శవాన్ని కొట్టుకుని తిరిగినట్టే. ఆ శవం కూలిపోయి బ్రతుకున్న మనిషిని దినదినం చంపుతూ ఉంటుంది. క్షమించకపోవడం అన్నది కూడా అలాగే ఉంటుంది. ఒక సామెత ఉండేది, పూర్వకాలంలో ఈజిప్ట్లో ఎవరైనా ఒక మనిషిని హత్య చేస్తే చంపబడిన శవాన్ని చంపిన వాడికి కట్టేసేవారు. వాడు కూడా అలాగే ఆ శవం కుళ్ళిపోయిన శవంతో కుళ్ళిపోయి చావాల్సిందే. సో క్షమించకపోవడం అనేది అలా శవాన్ని కొట్టుకుని తిరగడమే. ఉదాహరణకు హిట్లర్ కాలంలో హోలికాస్ట్ అనే హింస నుండి తప్పించుకుని బయటపడ్డ బాధితులు ఇద్దరు మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకడు అడిగాడు, మనల్ని హింసించిన వారిని క్షమించావా? ఇంకొకడు అన్నాడు, లేదు, ఎంతగా హింసించిన వారిని ఎలాగో నేను క్షమించగలను, నేను అసలు క్షమించలేను అని అన్నాడు. దానికి అడిగిన వాడు అన్నాడు, అయితే ఇప్పుడు కూడా వారు సక్సెస్లో ఉన్నారు, నిన్ను బాధించి జైల్లో పెట్టడానికి వారు ఇప్పుడు కూడా పెడుతూ ఉన్నారు, వారు నిన్ను పెట్టి విజయం సాధించారన్నమాట అని అన్నాడు. క్షమాపణ లేకపోవడం జైల్లో ఉండడమే. క్షమాపణ అనేది శ్రమను ఓడించగల ఆయుధం, మన విజయం. క్షమాపణలో 4 విషయాలున్నాయి. 1, శత్రువును క్షమించడం అనేది దేవుడు మన సహాయకుడు, నాయకుడు. యేసుక్రీస్తే వారిని క్షమించాడు. మనం శత్రువు కింద లేము, కానీ మన నాయకుడు కింద ఉన్నాము అన్నది మనకి తెలుస్తుంది. 2, శత్రువును క్షమించడం అన్నది మనల్ని మనం కాపాడుకోవడమే. ఎందుకంటే శత్రు భూతకాలంలో మనకు హాని చేసి బాధించాడు, వాడిని క్షమించకపోవడం అదే గుర్తు చేసుకోవడం అంటే వర్తమాన కాలంలో ఇంకా మనం బాధించబడుతున్నామన్న లెక్క. కాబట్టి మన క్షేమం కొరకు వారిని మనం క్షమించాలి. 3, వాళ్ళను ఉపయోగించేది సాతానుడు, వారు స్వయంగా చేయట్లేదు. తర్వాత కాలంలో వారిని దేవుడు రక్షించవచ్చు కదా, అందుకే వారిని మనం సహోదరుల వలె క్షమించాలి. వారిని క్షమించడం మనల్ని మనం క్షమించుకోవడమే. 4, మనం పడిన శ్రమకు, మనం పడిన కష్టాలకు దేవుడు మనకు ఫలం ఇచ్చాడు, మనం వాగ్దాన ఫలం పొందాం. కాబట్టి మనం వారిని క్షమించాలి. ఈ పరిస్థితుల తర్వాత మానసికంగా కోలుకోవడానికి కొంతకాలం పట్టింది. నాకు సమస్యగానే ఉండేది, కానీ దాని నుంచి బయటకు వచ్చి తర్వాత కాలంలో ఆశ్రయం పొందడానికి రిఫ్యూజ్గా క్రైస్తవ్యం ఎక్కువ గల దేశం కెనడాకు వెళ్ళాను. ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు నాలో పెట్టిన బలమైన పిలుపు, ప్రేరేపణ వల్ల ఎలాగైతే నేను ఈజిప్ట్లో ఉండగా ఎటువంటి సంస్థ స్థాపించి పోరాడానో, అలాగే సహాయం చేయడానికి కెనడాలో ఉండి నేను మరలా ఒక ఆర్గనైజేషన్ సంస్థను స్థాపించాను. ఈజిప్ట్లో ఉన్న మాదిరిగానే స్థాపించాను. నేను స్థాపించిన ఆర్గనైజేషన్ సంస్థ పేరు వన్ ఫ్రీ వరల్డ్ ఇంటర్నేషనల్. ప్రపంచంలో శ్రమలు ఎదుర్కొంటున్న మైనారిటీ, అల్పులైన వారి కొరకు పోరాడడం. ప్రథమంగా బాగా యుద్ధాలు, ఉగ్రవాదులు దాడులు జరిగే కంట్రీస్ ఉక్రెయిన్, ఇరాన్, సిరియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, నైజీరియా. ఎక్కడైతే మైనారిటీలు, అల్పులపై దాడులు జరిగి శ్రమలు జరుగుతున్నాయో అక్కడ మా సంస్థ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ వారికి సహాయం చేస్తూ సహకారం అందిస్తూ ఉంటాము. ఆయా ప్రాంతాల్లో దాడుల్లో నిరాశలైన వారికి భోజనం, వైద్యం వారి శిబిరాల్లోకి తీసుకుని వెళ్లి అందిస్తాము. అలాగే ఉగ్రవాదుల సంస్థల చేతుల్లో నుండి సెక్స్ బానిసలుగా హింసించబడుతున్న యవన అమ్మాయిలను విడిపించడం, అనేక క్రైస్తవ అమ్మాయిలను ఉగ్రవాదులు సెక్స్ లైంగిక బానిసలుగా తీసుకువెళ్లి హింసించబడిన వారిని ఎంతో కష్టపడి విడిపిస్తూ ఉంటాం. ఎక్కువ మందిని ఇప్పుడు కుజిబిస్తాన్లో ఉంచుతున్నాం, కొంతమందిని కెనడాలో కూడా ఉంచుతున్నాం. ఇది మేము చేసే చాలా కష్టమైన పని. ప్రభుత్వాల నుంచి చాలా ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవన్నీ పొలిటికల్ కరప్షన్ వల్ల వస్తుంటాయి. అలాగే కెనడా ప్రభుత్వం నుంచి వారికి ఎందుకు సహాయం చేయాలనే ఆపోజిషన్ నాకు చాలా సార్లు ఎదురవుతూ ఉంటాయి. ఇంత సహాయం చేసే మక్కువ నాకు ఎందుకుందంటే, తిరిగి జన్మించిన విశ్వాసిగా ఉన్న ఒకప్పుడు నేను కూడా నా 20 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తును నమ్మినందుకు హింసింపబడ్డాను. అలా హింసించబడిన వారిలో నేను కూడా ఒకడనే. నాకు తెలుసు ఎంత అన్యాయం, ఎంత హింస తూర్పు దేశాల్లో మైనారిటీల మీద జరుగుతూ ఉంటుంది. ముస్లింలు ప్రమాదాలు మరియు ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదకరమైన ప్రదేశాలను, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కానీ అల్పులు, మైనారిటీగా ఉన్న క్రైస్తవులు మాత్రం హింసల మధ్యలో నలిగిపోతూ వేధించబడుతున్నారు. వారికి సహాయం చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు. మీరందరూ ప్రార్థన చేయాలి. క్రైస్తవం అంటే బైబిల్ పట్టుకుని కేవలం చర్చిలకు మాత్రమే పరిమితమై చెప్పడం, సేయింగ్ ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా అనడమే కాదు, నీవు చాలా ఈ లోకంలో నష్టపోవాలి. ఇలా అనేక దేశాల్లో శ్రమలకు గురయ్యే క్రైస్తువులకు నా మాట ఏమిటంటే, ఇలా శ్రమలు పడే ప్రతి వారు కూడా ప్రతిరోజు చనిపోతూ ఉంటారు. కానీ చిరునవ్వు వారి మొక్కల మీద చిందింపబడుతూ ఉంటుంది. వారు చాలా చీకటి రాత్రుల్లో ఉంటూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో, వారి చేతులలో సజీవమైన వారి దేవుని యొక్క వెలుగు ఉంటుంది. మన శత్రువుకి బలమైన సైన్యం ఉండవచ్చు, ఆయుధాలు ఉండవచ్చు, కానీ మనకు అత్యంత శక్తివంతైన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. నేను చెప్పేది నమ్మండి. వారు కలలు కన్నువాని చంపగలరు, కానీ కలను ఏమాత్రం కూడా చంపలేరు. శరీరం వారు చంపగలరు, కానీ ఆత్మను చంపలేరు. మరణం ఎప్పుడైనా వస్తుంది, కానీ భయం ఎందుకు? బైబిల్ చెప్పినట్టు దుర్మార్గులు పట్టువలే ఎగిరిపోదురు, కానీ నీతిమంతులు అంతకంతకు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఫ్రెండ్స్, ఒక 2 పాయింట్స్ చెప్పనివ్వండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు ఒక విషయం చెప్పనివ్వండి. అన్యులు వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్, లైక్ చేయమన్న వాళ్ళు చేయరు. కానీ దేవుని బిడ్డలయ్యుండి చాలా మంది వీడియో చూసిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ఇదే ఆఖరి వీడియో కాదు, ఇంకా అనేకవి చేయబడతాయి. ఈ ఛానల్ దేవుని ప్రేరేపణ చేత స్టార్ట్ చేయబడింది. మీరు చూసిపోవడమే కాకుండా అనేకులకి సమాచారం అందేటట్టు లైక్ కొట్టగలరు. దీన్ని బట్టి మీరు దేవుని బిడ్డలను పెంచుకుంటారు. ఎందుకంటే దేవుడు ఇతని జీవితంలో చేసిన అద్భుతం విని అనేక మంది బలపడాలి కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. పాయింట్ నెంబర్ 1, ఈ వీడియో సమాచారం సులువుగా అర్థం చేసుకునే విధంగా ట్రాన్స్లేషన్ చేశాను. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాన్ని నేను అందరికీ అందించాలని వీడియో చేశాను. మనుషులు వెంబడించడం కాదు, దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం విన్నారు కాబట్టి బలపడి దేవుని వెంబడించగలరు. ఎందుకంటే మనుషులకు ఫ్యాన్స్ గా ఈ రోజుల్లో మారుతూ ఉన్నారు. అది మంచి లక్షణం కాదు. పాయింట్ నెంబర్ 2, చాలా మంది ఫోన్ నెంబర్ నన్ను అడుగుతూ ఉన్నారు, కానీ మాట్లాడలేను. సిగ్నల్ కూడా అంత బాగోదు. దేవుడు మీతో మాట్లాడాలని ఎదురు చూడగలరు. అప్పుడు మీకు ప్రయోజనం ఉంటుంది. నాతో మాట్లాడితే మీకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయగలరు. ఎవరైనా కానుక ఇవ్వాలి అని అనుకుంటే దేవుడికి ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపణ చేస్తేనే విశ్వాసంతోనే ఇవ్వగలరు. కానీ ఏదో మానసిక ఉద్రేకంతో అసలు ఇవ్వకండి. దేవుని సేవకి దేవుని సహాయంతోనే ముందుకు వెళ్ళాలి. నేను ఎలా మాట్లాడుతున్నానని యథార్థపరుడుగా ఊహించకుండా దేవుని ప్రేరణ కొరకు కనిపెట్టగలరు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మిమ్మల్ని ఆటంకపరచకుండా ఉండడానికి డిస్క్రిప్షన్ లో నెంబర్స్ జస్ట్ అందుబాటులో పెట్టాను. పరిచర్య నిమిత్తం చాలా అవసరతలు ఉన్నాయి, కానీ అవన్నీ దేవుడే సమకూర్చుతాడు. గాడిద ఎముక సంసోనుకి ఇచ్చి దేవుడు యుద్ధం చేయించాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అలాగే చర్చ్ కూడా శిథిలావస్థలో ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయగలరు. మే గాడ్ బ్లెస్ యు. శ్రమ అర్థం కావడానికి అవగాహన కల్పించేందుకు వీడియో క్లిప్పింగ్ తరువాత కాలంలో తయారు చేయబడినవి, కానీ శ్రమల నుండి బయటకు వచ్చిన తరువాత మరలా సంస్థను స్థాపించి సేవను చూపిస్తున్న వీడియో క్లిప్పింగ్ మాత్రం సేవ చేస్తూ ఉండగా తీసిన నిజమైన వీడియో క్లిప్పింగ్స్.